అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చనశెట్టి. దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అనే ఉత్కంఠకి తెరదించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. సో, గొట్టిపాటి లక్ష్మి గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆవిడ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ టికెట్‌ని తనకిచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు చెప్తూ దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన మా అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ సమస్య వచ్చినా పవర్ కోసం, పదవుల కోసం ఆశించకుండా గ్రామ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్యలున్నా పోరాడాలి అనే ఉన్నారు. అదే కుటుంబం నుంచి వస్తూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత చదువులు చదువుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో, అలాగే ఆవిడ హస్బెండ్ లలిత్ గారు ఆల్రెడీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు, గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. సో, ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి గారికి అండగా ఆవిడ సోదరుడు గొట్టిపాటి భరత్ కుమార్ గారు కూడా త్వరలోనే పని చేయబోతున్నారు అనేది తెలుగుదేశం వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సో, గొట్టిపాటి భరత్ కుమార్ గారు 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గొట్టిపాటి రవికుమార్ గారి మద్దతుతోటి ఆయనకి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ రావడం జరిగింది. ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పటికీ గొట్టిపాటి భరత్ కుమార్ గారు మాత్రం అక్కడే వైసీపీలోనే పనిచేశారు. నరసరావుపేట లేదా వేరే నియోజకవర్గం నుంచి ఎక్కడైనా సరే అవకాశం ఇస్తారు, మార్పులు చేర్పులో భాగంగా మనకు అవకాశం వస్తుంది అని ఇన్నాళ్ళు వేచి చూశారు. అయితే ఎలాంటి అవకాశం రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. దీంతో ఎలాగూ చెల్లెలు తెలుగుదేశం పార్టీ తరపున దర్శిలో పోటీ చేస్తున్నారు కాబట్టి మన వంతుగా చెల్లెలి విజయం కోసం పని చేయాలి అనే ఉద్దేశంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు త్వరలోనే. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన కూడా పని చేస్తారు చెల్లెలి విజయం కోసం అనేది దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.